గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై కూడా ఇటు బీసీ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి మొదటి నుంచి కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్తామని కూడా మరి గతంలో కాంగ్రెస్ చెప్పింది. మరి ఉన్న పలంగా ఇలా మాట మార్చడంపై కూడా మరి బీసీ సంఘాలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మరి మొదటి నుంచి కూడా బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తా అన్నారు. మరి ప్రజెంట్ గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ వచ్చింది. రెండో విడత పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఇటు ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా అవుతుంది. ఈ విషయంలో మరి బీసీలను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 23% ఉన్నటువంటి బీసీలను ఇప్పుడు 17% తగ్గించి చూపిస్తారని కూడా బీసీ సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి. దీనిపై ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎలక్షన్లు కావాలని పెట్టలే. మేము హైకోర్టుకు మాట ఇచ్చినాం. హైకోర్టులో 2 సార్లు అఫిడవిట్ దాఖలు చేసినాం ఎలక్షన్ పెడతామని. వాళ్ళు ఎలక్షన్ పెట్టమని చెప్పారు. మీరు ఎలక్షన్ పెట్టకపోతే మేమే పెడతామని చెప్పేసి హైకోర్టు ఎప్పుడైతే చెప్పడంతో నవంబర్ చివరి వరకు ఎలక్షన్ పెడతామని చెప్పి పాత రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ పెట్టని చెప్పి హైకోర్టు చెప్పింది. కాబట్టి దాని ప్రకారం మాత్రం ఎలక్షన్లు పెడతా ఉన్నారు. అందులో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఫాలో అవుతూ 50%లో ఫస్ట్ ఎస్టీ, తర్వాత ఎస్సీ, తర్వాత బీసీలో మాత్రమే రిజర్వేషన్ ఇస్తారు. దానిలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ప్రభుత్వ పరంగా పెట్టలేకపోతా ఉన్నాం కాబట్టి పార్టీ పరంగా 42% నుంచి 60% కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించే విధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఒక ఫేజ్ ఆల్రెడీ నామినేషన్లు అయిపోయినాయి. రెండో ఫేజ్ కావచ్చు, మూడో ఫేజ్ కూడా జరగబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలను ప్రజలంతా నమ్ముతా ఉన్నారు, విశ్వాసంలో తీసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రక్రియలో ఎక్కడ పొరపాటు చేయలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కులగన్న కావచ్చు, అసెంబ్లీలో తీర్మానం కావచ్చు, క్యాబినెట్ కమిటీ కావచ్చు, తర్వాత 2 సార్లు అసెంబ్లీలో పెట్టుడు కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర బిల్డింగ్ ఉన్నాయి. ఢిల్లీలో కూడా 2 సార్లు ధర్నా నిర్వహించింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ప్రక్రియలో ఎక్కడ పొరపాటు చేయలేదని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి అత్యధికంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 తీసుకొచ్చింది. మరి దీంతో 23% ఉన్నటువంటి బీసీలు మరి ఇప్పుడు 17% తగ్గించి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కూడా కుట్ర చేస్తున్నాయని కూడా బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఇప్పుడు పోయినసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షెడ్యూల్ ఏరియా కావచ్చు, ఎస్టీల రిజర్వేషన్ తీసిన తర్వాత 23% వచ్చింది. షెడ్యూల్ ఏరియా ప్లస్ ఎస్టీని కలిపి తీస్తే వాళ్ళు ఇచ్చింది 18%. షెడ్యూల్ ఏరియా ఎస్టీలు కలిపి ఇచ్చింది మేము 17%. తీసేసి చేసిన లేదు 22%. 21 చిల్లర ఉన్నది, వాళ్ళు 22 చిల్లర ఉన్నది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం ముందు. ఎందుకంటే ఎస్టీలు, ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగింది. వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తాము? సుప్రీంకోర్టు పెట్టుకున్న నిబంధన అది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్ పోయినట్టయితే ఖచ్చితంగా ఎలక్షన్లో రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎస్టీలకు ఇవ్వాలి, తర్వాత ఎస్సీలకు ఇవ్వాలి, తర్వాత మిగిలిందే బీసీలకు ఇవ్వాలి. ఒక షెడ్యూల్ ఏరియాలో భద్రాచలంలో ఏకంగా బీసీలో రాలే. ఎందుకు రాలేంటే షెడ్యూల్ ఏరియాలో బీసీల రిజర్వేషన్ లేదు కదా, రాజ్యాంగం అది. ములుగులో 5 వచ్చినాయి. ఎంతలో వచ్చినాయంటే ఎస్సీ ఎస్టీలు తీసిన తర్వాత ఉన్నాయి రిజర్వేషన్ మిగిలింది కొంచెం పర్సెంట్ ఉంటే అది బీసీలకు 5 వచ్చిన పరిస్థితి. కాబట్టి రాజ్యాంగ నిబంధనలను ఫాలో కావాల్సిన అవసరం, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఫాలో కావాల్సిన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీగా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చిన్న పొరపాటు కూడా చేయలేదు. బీసీలకు నష్టమే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. బీసీల అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. మీరేమో పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇస్తాము, అంత పైనే ఇస్తామంటున్నారు. ఈ విషయంలో మాత్రం ఇటు బీసీ సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి. మరి 40% దేవరేడుగు మరి ఉన్నవి కాస్త ఊడేటట్టు ఉందనేది కూడా బీసీ సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు మద్దతు ఇచ్చేది కూడా ఉంటుంది కదా. ఏ ఎలక్షన్లు అయినా తెలంగాణ రాష్ట్రంలో మద్దతు ఇచ్చే ప్రక్రియ ఉంటుంది. అది లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ కావచ్చు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సొసైటీ ఎలక్షన్లు కావచ్చు. ఖచ్చితంగా పార్టీల మద్దతు లేకుండా ఏ ఎలక్షన్లు జరగవు. కాకపోతే గుర్తులు లేవు టెక్నికల్గా. అది కూడా మద్దతు ఇచ్చే ప్రక్రియలో 42% నుంచి 60% బీసీలకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఆలేరు నియోజకవర్గంలో ఏకంగా 80% మంది బీసీలు పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అట్లా చాలా నియోజకవర్గాలు ఉన్న పరిస్థితి. కాబట్టి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీగా మద్దతు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పరంగా చేయలేని పనులు పార్టీ పరంగా చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ పై కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో 5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది అంటూ కూడా మరి ఇటు హరీష్ రావు కానీ, అటు కేటీఆర్ కానీ, ఇటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అర్థం పర్థం లేని ఆరోపణలు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో
అది లీజు భూములు లేదా సబ్ లీజ్కి ఇచ్చిన భూములు. ఆ పీరియడ్ టైం అయిపోయిన తర్వాత అవి ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉన్న భూములను మీరు రెగ్యులరైజ్ చేసిర్రు. 100% నుంచి 200% పెనాల్టీ వేసిన రెగ్యులరైజ్ చేసిన ఎస్ఆర్ఓ ప్రకారం అంటున్నారు. అవి ప్రభుత్వమే తీసుకునే అవకాశం ఉండే. మేము కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా తీసుకొచ్చిన జీవో ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఇండస్ట్రియల్ జోన్ ఉన్న భూములను మల్టీపర్పస్ జోన్గా మాత్రమే మారుస్తాం. ఇక్కడ టైటిల్ మార్చలేరు. ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ అయిన భూములకు అక్కడ ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టుకోవాలి. కానీ మల్టీపర్పస్ అవసరాల కోసం వాడుకునే అవకాశం లేకుంటే అవి వాళ్ళు కొనుగోలు చేసిన భూములు కాబట్టి ఆ జోన్ కన్వర్షన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. దీనిలో 5 లక్షలు ఎక్కడిది, 6 లక్షలు ఎక్కడిది, 4 లక్షలు ఎక్కడిది, లక్షలు అని చెప్పేసి బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. వాళ్ళలాగా చీకట్లో ఉండి జీవోలు తీసుకురాలే. ఇండస్ట్రియల్ ఏదైతే అసోసియేషన్ నాచారం కావచ్చు, ఉప్పల్ కావచ్చు, బాలనగర్ కావచ్చు, అన్ని అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత వాళ్ళకు అనువైనటువంటి గతంలో పాలసీ తీసుకొచ్చిన ఆ పాలసీని వాళ్ళు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కాబట్టి వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండాలంటే మాకు ఈ స్థాయిలో చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో చర్చలు చేసిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మానం తర్వాత మాత్రమే పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీ ద్వారా రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులోకి వస్తాయి. పేద వర్గాల ప్రజలకు అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌజులు అందుబాటు ధరలు దొరుకుతాయని ఒక సదుద్దేశం. కాలుష్య రహితమైన పరిస్థితులు ఆల్రెడీ అవుటర్ కూడా అవతలికి వెళ్ళిపోయినాయి. 2013 సుప్రీంకోర్టు జీవో ప్రకారం కాలుష్య రహిత పరిశ్రమలను తీసేయాలని చెప్పడంతో బయటికి వెళ్ళిపోయినాయి. అదే కాకుండా ఇప్పుడు ఈ నిరుపయోగంలో ఉంది కాబట్టి నిరుపయోగం ఉన్న భూములు ఉభయలు తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. టీజీఐఎస్సీ ద్వారా 20% అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే కార్యక్రమం, 75% నిధులు బయట అవుటర్ రింగ్ రైతులు కూడా ఎక్కడైతే ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉంటుందో అక్కడ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా అక్కడ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది. ఇక్కడ ఎలాంటి అవినీతి లేదు. పారదర్శకంగా 7 రోజుల పాటు అవకాశం ఇచ్చి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 90 రోజులు 2 సార్లు పేమెంట్ చేసుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ఉద్దేశంతో దురుద్దేశంతో ముందుకు పోతుంటే భారతీయ జనతా పార్టీ దాన్ని మద్దతు ఇచ్చే ప్రయత్నంలో మహేష్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ఇంకా 7వ తారీఖు నాడు ధర్నా చేస్తారు. ఏం జరిగిందో ధర్నా చేస్తావు? ఒక ప్రజాప్రతినిధినా మీరు? ఆ చట్టం చదవకుండా, జీవోలు చదవకుండా ఏది పడితే అది మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజం హర్షించరు. చాలా స్పష్టంగా పరిశ్రమల శాఖ మంత్రి గారు నిన్న చెప్పిండు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం. ఇక్కడ అవినీతి తావులేదు. ప్రజల ప్రయోజనార్థం ఇండస్ట్రీస్ను బయటికి తరలించే ప్రయత్నంలో ఉన్న భూములు ఉపయోగించుకునే ప్రయత్నంలో జోన్ కన్వర్షన్ మాత్రం చేసిన తప్ప ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పలేదని చాలా స్పష్టం. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా 3 తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇందులో కూడా పెద్ద ఎత్తున కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టులు తీసుకొస్తుంది. మరి గతంలో అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తా అని చెప్పింది. మరి ప్రజెంట్ ఈ కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టులు తీసుకొస్తుందంటూ కూడా నిన్న హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ మూడు తీసుకురావట్లే. థర్మల్ ప్రాజెక్ట్ సంబంధించి 22,000 కోట్ల రూపాయలతోటి మూడోది ఏపీ ఇంతకుముందు ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, కొత్తగా ఇంకోటి తీసుకొస్తా ఉన్నాం. అది కూడా 22,000 కోట్ల రూపాయలు. 22,000 కోట్ల రూపాయలు 50,000 కోట్ల అవినీతి చేస్తారు. అరే మతి భ్రమించింది హరీష్ రావు గారికి ఏమన్నా? హరీష్ రావు గారు దొడ్డం మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మహేష్ రెడ్డి బీజేపీలో అడ్డం దొడ్డం మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు అడ్డం దొడ్డం మాట్లాడితే ఎట్లా? ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణమే తప్ప ఇక్కడ 22,000 కోట్ల రూపాయల భవిష్యత్తు అవసరాల కోసం తెలంగాణ పాపులేషన్ పెరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇండస్ట్రీస్ కావచ్చు, మల్టీ గ్లోబలైజేషన్లో భాగంగా అదే కాకుండా గ్లోబల్ సమ్మిట్ తర్వాత చాలా ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ కొరత రావద్దంటే ఖచ్చితంగా ఒక ఎన్పీడీఎస్ఎల్ లాంటి ఒక సంస్థ ఉండాలని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు 22,000 కోట్ల రూపాయలతో ఆ సంస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనిలో అవినీతి తావులేదు. ఓన్లీ 22,000 కోట్ల దానిలో 50,000 కోట్ల అవినీతి చేసినని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ సమాజంతో అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ఆయనలో యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, అదేవిధంగా సబ్ గ్రిడ్ టెక్నాలజీని వాడిరు. దానిలో భాగంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలను కూడా అప్పులలో పోయిన పరిస్థితి మనం చూసినాం. వాళ్ళలాగా మేము అప్పుల కూరలు నెట్టేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజల ప్రయోజనార్థం ఓన్లీ ఒక గ్రిడ్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మొన్న దీక్షా దివాస్లో కేటీఆర్ మాట్లాడుతూ సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే తొలగిస్తామనే ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. ఈ దేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి మంచి రిఫార్మ్ తీసుకొచ్చిన వ్యక్తి. అదే కాకుండా ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఏకంగా నెహ్రూ అయితే 3,000 రోజులు జైల్లో ఉన్నాడు. 3,000 రోజులు అంటే 9 సంవత్సరాల పైచిలకు జైల్లో ఉండి ఈ దేశ స్వతంత్రం కోసం. ఆ కుటుంబంతో మీకు పోలికానే? ఆ కుటుంబం ఎక్కడ, మీరెక్కడ? దొంగ తీసే చేసింది మీ అయ్యా 9 రోజులు. అట్లాంటి శిలైన ఎక్కించుకుంటే 16 సంవత్సరాలు బతకొచ్చట. మొన్ననే మా మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన సమాచారాన్ని ప్రకటించాడు. మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరుకున్నాం. కాబట్టి తెలంగాణ టీఆర్సీసీకి ఏర్పడి సోనియా గాంధీ గారి డైరెక్షన్లో
తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పి తను చెప్పిన తర్వాత అందరు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మీ ఆయనలో తెలంగాణ రాష్ట్రం మా వల్లనే వచ్చిందని చెప్పేసి విష ప్రచారం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా రాజీవ్ గాంధీ గారు మహనీయుడు, ఐటీ విప్లవం నాంది. ఈనాడు ఐటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆదరణ పొంది ఆనాడే భారతదేశంలో ఐటీ లేని నాడు ఐటీ తీసుకొచ్చిన వ్యక్తి. ఈ దేశంలో మౌలిక వసతుల స్థాపన కోసం అవిరామంగా కృషి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. తీవ్రవాద తూటాలకు బలైన వ్యక్తిని పట్టుకొని ఆయన విగ్రహం అక్కడ పెట్టిన ఒక దేశ ప్రధానమంత్రి చేసిన వ్యక్తి. వాళ్ళ కుటుంబంలో 2 చనిపోయారు. ఈ దేశ స్వతంత్రం కోసం నెహ్రూ కావచ్చు, చాచా నెహ్రూ కావచ్చు, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి ఈ దేశ స్వతంత్రం కోసం వాళ్ళు పాటుపడిన వ్యక్తులు పట్టుకొని వాళ్ళ విగ్రహం ఆడబెడతారని చెప్పేసి నువ్వు రాజకీయం చేస్తే ఎట్లా? కాబట్టి తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. మీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందా రాలేదా, తెలంగాణ రాష్ట్రం మీ పాత్ర ఏంది, సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఎట్టొచ్చేది? 543 మందిలో మీరున్నది 2, అందులో విజయశాంతి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నది ఆనాడే. కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనుకున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దీక్షా దివాస్ అని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పడిచారు కాదు. దీక్షా దివాస్గా చేయాల్సింది దివాలా దీక్ష. ఎందుకంటే 7,00,00,000 రూపాయల అప్పు, 1,20,00,000 కాంట్రాక్టర్ పెండింగ్, తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా తెలంగాణ దివాలా తీపించింది మీరు. తెలంగాణ ఆగమాగం చేసింది మీరు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అనగదొక్కబడింది మీ ఆయనలో. తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఆంక్షలు విధించి ఆనాడు ఏబిఎన్ కావచ్చు, V6 కావచ్చు, వెలుగు కావచ్చు, TV9 కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, అన్ని పేపర్ల మీద అది కావచ్చు టీవీలను బ్యాన్ చేసిర్రు. ఇందిరా పార్క్ ధర్నా చేసిన అవకాశం లేదు. ప్రగతి భవన్ కావచ్చు, ఫామ్ హౌస్లో ఎవరి ప్రవేశం లేకుండా చేసింది మీరు. కాబట్టి మీరు దీక్ష దివాస్ కాదు, చేయాల్సింది దివాలా దీక్ష. మొత్తానికైతే ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా మరి గ్రామ పంచాయతీల్లో మరి పార్టీ పరంగా 40% పైన ఇస్తున్నాం. మరి రాబోయే రోజులు కూడా బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి ఇటు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తామని చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీలో మరి ఏ రకమైన రాజకీయ దురుద్దేశం లేదు. మరి పారిశ్రామికల ప్రోత్సాహంతో పాటు మరి రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ రకమైన పాలసీ తీసుకొచ్చామని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు.